హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే మొన్న జరిగిన తొక్కిసలాట జరిగిందో, ఏదైతే టికెట్స్ ఇస్తూ ఉన్నాగా ఏదైతే కొన్ని తొక్కిసలాట జరిగిందో, నిన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అయినా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తప్పు జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం జరిగింది. మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు కూడా సారీ చెప్పడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటేపెళ్ళి పరిశీలించి ఏదైతే చనిపోయిన వాళ్ళ దగ్గర పరామర్శించి ఇంకా చాలా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు వైఫల్యమా లేదా అని దీని గురించి విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో మొన్న, దానికి చంద్రబాబు నాయుడు గారు తప్పు జరిగిందని ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే తప్పు జరిగింది క్షమాపణ కూడా కోరడం జరిగింది. ఈవెన్ అక్కడ జరిగిన వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కింద స్థాయి వాళ్ళు తప్పు చేస్తే పైన స్థాయి వాళ్ళకి ఏం సంబంధం అని చాలామంది క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దానికి మీరేమంటారు సార్? లడ్డూ ప్రసాదం మీద అడ్డమైన చెత్త మాట్లాడి ఎగ్జాక్ట్గా 108 డేస్ కరెక్ట్గా 108 రోజులకి అదే తిరుపతి నడిబొడ్డును నిలబెట్టి క్షమాపణలు అడిగించిన ఉదంతం చూడండి ఫస్ట్. రెండోది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే నేను నా చర్య మీద ఉన్నప్పుడు చర్యలు చిన్న చిన్న జుజుబీగాల మీద కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీడీ చైర్మన్ని ఈవోని స్పాట్లో సస్పెండ్ చేసి ఎంక్వైరీ కాల్ఫర్ చేసి, ఎందుకంటే సాధారణంగా సర్వదర్శనం అన్నది దేవదేవుడికి అత్యంత ప్రియతమైన ఆ సర్వదర్శనాన్ని రద్దు చేసే హక్కు ఈ టీటీడీ చైర్మన్కి ఎవడిచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది సమన్వయం. నాకు తెలిసినంత వరకు నేను కూడా ఎన్నో 3 వైకుంఠ ఏకాదశి దర్శనాలు చేసుకున్నాను నా జీవితంలో. నేను చాలా ఫ్రీక్వెంట్గా తిరుమల వెళ్తాను. ఆగమ శాస్త్రం గురించి నెత్తి నొరగొట్టుకుంటాయి. ఇలా కరక జెండా బ్యాచ్లు ఉంటాడు, పెద్ద జీరు అక్కడ, ఇక్కడ రియల్ ఎస్టేట్లు చేస్తున్న చిన్న జీరు ఇక్కడ ఉంటారు. పాము కోళ్ళు వేసుకొని కరక జెండా కట్టుకుని ఏడు చేస్తున్నారు. ఫస్ట్ ఆల్ సర్వదర్శనం రద్దు చేసినప్పుడు నేను నిద్రపోతుండ్రా, గుడ్డుగురానికి బోల్దవుతుండ్రా. విశ్వ హిందూ పరిషత్, ఎందుకంటే హిందూ ధార్మిక సంస్థకి హెడ్ క్వార్టర్స్ తిరుమల. ఆయన అగ్రిగేట్ రోజుకి 50,000 పైచీలకి అక్కడ నిరంతరం స్వామివారి సన్నిధిలో ఉంటారు. అలాంటి దగ్గర ఇలాంటి ప్రాణ నష్టాలు జరుగుతుంటే, అలా కుంభమేళాలు జరగలేదా, పుష్కరాలు జరగలేదని పకోడీ కబుర్లు చెప్తుంటే తమాషాలుగా ఉందా? తిరుమల హిస్టరీలో అది జరగలేదు ఇప్పటిదాకా. ఎందుకు జరిగింది? ఎందుకంటే ఈరోజు దాకా వైకుంఠ ఏకాదశికి సంబంధించిన సర్వదర్శనాలకు సంబంధించి టోకెన్లు తిరుమలలో ఇచ్చేవారు. ఆ మొనాటమీని బ్రేక్ చేస్తూ ఇవాళ కిందనే ఇస్తారు, టోకెన్ ఉన్నాడో పైకి రావాలి. ఎవరో మీరు అంతా నాకు అర్థమవుదు. ఎందుకంటే సమన్వయ కమిటీ అన్నది నాకు తెలిసి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, గౌరవ ఈఓ గారు, గౌరవ జేఈఓ అండ్ టీటీడీ చైర్మన్, ఈ 5గురితో ఒక కమిటీ ఉండి వాట్ ఈజ్ అబౌట్ టు అన్న దగ్గర జీరో. ఎందుకంటే వాళ్ళు ఒకరితో ఒకరికి చిన్నపిల్లలు చూడండి గిల్లి కజ్జాలు అన్నట్టు, నీతో మాట్లాడలేవు, నాతో నీకు మాట్లాడలేవని కొట్టుకు చేస్తున్నారు. ఎవరు? టీటీడీ ఈఓ, టీటీడీ చైర్మన్. నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే అనగానే సత్యప్రసాద్ గారు ఎడదీయకపోతే జుట్లు బీక్కొని చచ్చారు వాళ్ళిద్దరు. ఎవడికి కావాలి వీళ్ళు? 6 ప్రాణాలు పోయాయి. ఉత్తరాంధ్ర వాళ్ళు 4, విశాఖపట్నం వాళ్ళవి, నర్సీపట్నం ఒకళ్ళు, మొత్తం 5 పోయాయి. ఒక తమిళనాడు వాళ్ళది. వీళ్ళకి ప్రాణాలు తీసే హక్కు వారు ఇచ్చారు. ఎందుకు? లక్షలాది మంది తరలి వచ్చారు. దగ్గర 3 నుంచి 4 లక్షల మంది తిరుపతిలో జామ్ ప్యాక్ అయిపోతుంటే బంధువుల దొడ్లో కట్టినట్టు పార్కులో పెట్టి తాళాలు వేస్తారా? దేవదేవుడి సన్నిధిలో నిరంతరం అన్నప్రసాదాలు, పాలు పిల్లలకి, మంచినీళ్ళ సదుపాయం, ఇలాంటివన్నీ పైన ఉంటాయి కొండ మీద. ఏ రోజు కూడా ఎవరికి ఇది లేదు అని బాధపడిన ఉదంతాలు లేవు. 26 గంటలు అవనండి, 48 గంటలు అవనండి, 72 గంటలు అవనండి, స్వామివారి సన్నిధిలో 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాలు అంటే దగ్గర రోజుకి 70,000 అంటే 7 లక్షల మంది కోసం అక్కడ పైన ఏర్పాట్లు ఇప్పటిదాకా మొన్నటి బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ ఫ్రమ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ స్వామివారి సర్వదర్శనాలతో కలిపి 70,000 పైచీలక ఈ వైకుంఠ ఏకాదశిలో అగ్రిగేట్ 1,00,000 మంది దర్శనాలు చేసుకుంది. అంటే 7-8 లక్షల పైచీలక దర్శనాలు చేసుకున్న ఉదంతాలు రిపీట్ అయినప్పుడు లేని పొరపచ్చలు. ఇక్కడ ఈ తెలుగు తక్కువ మేళమైన టీటీడీ చైర్మన్ బుర్ర తక్కువ ఏ టెక్నాలజీతో దర్శనాలు ఏర్పాటు చేసేస్తాం, సోది కబుర్లు చెప్తే ఇలాగే ఉంటాయి. వాస్తవానికి అల్లాడితో ఇల్లుడితో కజ్జాలు పెట్టుకోవడానికి వెళ్ళే ప్రభుత్వం ఒక డెప్యుటేషన్ మీద ఇచ్చిన ఒక పోస్ట్ టీటీడీ చైర్మన్, వీళ్ళకైతే సూపర్లైటివ్ డిగ్రీలు ఉన్నట్టు మనుషుల ప్రాణాలు తీయడానికి ఎవరికి హక్కులు ఇచ్చారు. తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారికి ఇక్కడ 3-4 లక్షల మంది తిరుపతిలో జమ అవుతున్న దగ్గర వాట్ సార్ట్ ఆఫ్ ప్రైమరీ ప్రికాషన్స్ తీసుకోవాలన్న బాధ్యత ఏది? అవును, ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారు ఫెయిల్యూర్ కింద దాన్ని అభివర్ణించాలి. అవును. అండ్ మోర్ గౌరవ కలెక్టర్ గారు కానీ, గౌరవ ఎస్పీ గారు కానీ 3-4 లక్షల మంది గ్యాదరింగ్ అవుతుంటే టీటీడీ చైర్మన్ ఈవో డైరెక్షన్స్ లేకుండా ఈ ప్రాతిపదిక మీద వీళ్ళు ఈ విధంగా సమన్వయపరుచుకుని ముందుకెళ్ళారు.
ఎందుకంటే ఈఓ కలెక్టర్ గారితో సమావేశం అయినప్పుడు చైర్మన్ లేడు. చైర్మన్ డైరెక్షన్లో తీసుకున్న నిర్ణయం ఏంటి? సర్వదర్శనం టికెట్లు రద్దు చేస్తే తిరుపతిలో ఇస్తామన్నాయి. ఈ కోఆర్డినేషన్ డెఫినెట్గా మిస్ అయినట్టే కదా. 3వ పాయింట్, స్వామివారి క్యాబిన్లో దర్శనాలకు వెళ్ళినప్పుడు, క్యాబిన్లో కూర్చోబెట్టి దర్శనాలకు వదిలినప్పుడు స్లైడింగ్ డోర్లు ఉంటాయి. అంటే ఇక్కడ గేట్లు ముందుకు తీస్తారో వెనక్కి తీస్తారో తెలియదు, పొద్దున్నుంచి ఏం చెప్తున్నారో కూడా తెలియదు. అలాంటి స్థితిలో కూర్చుని ఉన్న భక్తుల మీద గేట్లు తీశారని కానీ ఒకేసారి మీదడిపోవడం వల్ల చనిపోయిన ప్రాణాలు. సో ఈ మాటకు వస్తే బాధ్యతారాహిత్యమైన చర్యలు నిర్వర్తించిన తరుణంలో బాధ్యత వహించవలసింది ఏదైతే ఉందో బాధ్యతను విస్మరించడం వల్ల జరిగిన దాని మీద అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని ఆ గోశాల ఉన్న తీసేశారు. ఇవేవో పాత కంప్లైంట్ ఉంటే ఇప్పుడు రెక్టిఫై చేసినట్టుగా ఉంది. సార్ దీనికి ఎన్డీఏ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు పాత వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అని అంటున్నారు. నేను మాట చెప్తాను సార్, పాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొత్త వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే మీరే కదా మొత్తం ఉన్న వాళ్ళందరినీ జీఐడీకి అటాచ్ చేశారు, మిగిలిన వాళ్ళందరినీ డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు కదా పోలీసులకు సంబంధించిన దాంట్లో. ఇంక మిగిలిన వాళ్ళందరూ మీ వాళ్ళని 7 నెలలు అయిన తర్వాత ఇంకా వాళ్ళ మీద పడేయడానికి దీనికే పంపించారు టీటీడీ చైర్మన్ ఈవో. నేను ఇంకోటి ఏంటంటే ఈవో ఎప్పుడైతే దాపరించాడో అక్కడికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దరిద్రమే అది కొండ మీద. లడ్డూలతో మొదలైన ప్రస్థానం, బాధ్యతారాహిత్యమైన నిర్ణయాలు, ఆయనలోనే వచ్చిన నెయ్యి క్యాన్లు, వీటిలన్నీ చూసిన తర్వాత కూడా మాట మార్చి నెలకి మాట మీద నెలకెళ్ళేనని పట్టుకుని ఈ 7 ఏళ్ళ ప్రస్థానంలో 7 నెలల ప్రస్థానంలో ఏడు చేసేవారో బాబు అంటే మళ్ళీ ఇంకో తలకానపు తెచ్చిపెట్టాడు తిరుమలలో. తిరుమల చరిత్రలోని దైత్యగుట్ట పనులన్నీ చేస్తుంటే వీళ్ళు ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిస్క్రిప్షన్ తీసుకుని ఇద్దరిని ఫస్ట్ స్పాట్లో సస్పెండ్ చేస్తే ఆ బోర్డు అంతా ఆటోమేటిక్గా రద్దు అయిపోతే దరిద్రం వెళ్ళిపోద్ది. కొత్త బోర్డు, కొత్త ప్రక్షాళన, ఒకరి మీద ఒకరు కడుపు మంటలు లేకుండా నేను మీరు రాసిన వార్తలు కదా అన్నాడు. ఒకరికి టీటీడీ చైర్మన్ అయితే ఇంకోటి ఎవరైనా అలిగి కూర్చొని రాసేస్తాను రాత్రులు చూడకోమని ఒకసారి. సార్ ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు తప్పుదేం జరిగిందని ఎన్డీఏ వాళ్ళు అంటున్నారు. ఏదైతే వైకుంఠ ఇందులో పడి సవమన్నాడు. ఎందుకంటే 7 నెలల పొద్దుయింది, 7 నెలలు కూడా వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకి కంట్రోల్ లేదంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చేసిన చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు రెడ్ బుక్ రాసి అందరినీ చంపేస్తాం పొడి చేస్తాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళు అందరూ ఉండి కూడా ఊరికే ఆడిపోసుకుంటూ ఆబ్వియస్ కంక్లూజన్లో ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదించే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఏం జరుగుతున్నాయి ఇవన్నీ? 7 నెలల తర్వాత కూడా ఇంకా వాళ్ళు లేటంటే నాకు అర్థం కాదు. జీవితాంతం ఎక్స్క్యూజెస్ తీసుకుంటున్న అడ్మినిస్ట్రేషన్ చేస్తారు మీరు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కేటగిరికల్ చెప్పాడు ఇట్ ఇస్ కోఆర్డినేషన్ ఫెయిల్యూర్, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ అని. సార్ ఇక్కడ కింద ఏదైతే మేనేజ్మెంట్ కానీ అక్కడ వాళ్ళు సరిగ్గా పనిచేయక దానికి టీటీడీ చైర్మన్ కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళు ముగ్గురు ఎందుకు రాజీనామా చేయాలని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రిని రాజీనామా చేయమన్నా లేకపోతే నేను రాజీనామా చేయమని టీటీడీ చైర్మన్ ఇవ్వను వాళ్ళని అడగండి. మీకు అర్థమవుతుందా? ఒక ప్రాణ నష్టం జరిగినప్పుడు బాధ్యత ఎవరిది? ఎక్కడో ఏ లెవెల్గా ఉన్న అల్లు అర్జున్ తీసుకెళ్ళి లోపటేసేసారు కదా. అవును, మరే వీళ్ళెవరు? వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉన్నారు? సర్వదర్శనం టికెట్లు పైన ఎవరు, కింద ఇస్తానని డెసిషన్ ఎవరిది? టీటీడీ చైర్మన్ది. మరి బాధ్యత ఏదే? దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది ఈవో. బాధ్యత ఏదే? సమన్వయ కమిటీ మీటింగ్ ఉండదా? దేనికి ఉండరు వీళ్ళు? సార్ మరి ఇదే కూటమి నాయకులు ఏమంటున్నారంటే ఏదైతే వైకుంఠ ఏకాదశి ఏదైతే 10 రోజులు అసలు ఇవన్నీ ఒక పక్కన పెట్టండి. దేవాదాయ శాఖ మంత్రి వైకుంఠ ఏకాదశిలో అక్కడ వచ్చి జనాభాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన ప్రెసెన్స్ ఏదంటే నేను చంద్రబాబు గారు గడ్డి ఎడితే పరిగెడతాడు అన్నాడు. అప్పటిదాకా వెళ్ళి ఆయన బాధ్యత ఏది? సార్ వీళ్ళే ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు నాది, తప్పు జరిగిందని క్షమాపణ కూడా చెప్పడం జరిగింది కదా, తప్పు ఒప్పుకున్నారు కదా వాళ్ళు. అబ్సల్యూట్లీ నేను అంటుంది అదే. విచక్షణ కోల్పోయిన తరుణం నుంచి విచక్షణతో మాట్లాడిన ఏకైక వ్యక్తి నేను అంటే దీని మీద చూస్తే గౌరవ పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే వీళ్ళందరూ దే ఆర్ టేకింగ్ ఆల్ సైడ్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. వీళ్ళని ఈవోని పరిరక్షించాలి, చైర్మన్ పరిరక్షించాలని డిఫెన్స్ ఆడింది చంద్రబాబు నాయుడు గారు. మమ్మట్లేదు. చంద్రబాబు నాయుడు గారు తప్పు జరిగినప్పుడు ఎవరు సస్పెండ్ చేయాలి? చెప్పారు కదా తప్పు జరిగిందని. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను సార్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమన్నారు, మాటకు చెప్తున్నాను. ఇక్కడ కాదండి మంది, అక్కడికి వెళ్ళి చేయాలి మీరు అన్నారు. అన్నప్పుడు ఓ లైట్లు ఉండాలి, కెమెరాలు ఉండాలి. చేయకుండా అవేవి లేకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమంటే ఏం చేస్తారు? చేయొచ్చు మొబైల్లో. కానీ మొబైల్లో చేసి ఇంటర్వ్యూ ఇస్తానన్న దానికి మీ పర్మిషన్ ఏమో అని మిమ్మల్ని పరీక్ష చేస్తామంటే ఏమైనా అర్థం ఉందా? అలాగే ఉంది వ్యవహారం. ఇప్పుడు నేను మొత్తుకుంటుంది అదే సర్వదర్శనం అన్నప్పుడు జీర్లు ఎక్కడ ఉన్నారు? స్వామివారికి అత్యంత ప్రీతిపదమైంది సర్వదర్శనం. ఎందుకు? కలియుగ దేవుడైన కలియుగంలో మానవుల కష్టాలకి తీర్చడానికి ప్రత్యక్షంగా భగవంతుడి రూపంలో అవతరించిన మహానుభావుడు అక్కడ. ఆ దేవదేవుడి కైంకర్యాలంటే జనాలు ఎలా వెళ్తారన్నది అందరికీ తెలుసు. 46 గంటలు ఉండండి, 38 గంటలు ఉండండి, 70 గంటలైనా సరే అన్నిటికీ కష్టాలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తృప్తి చెంది వెనక్కి వచ్చే హిందూ సంస్కృతి. సార్ ఇక్కడ ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది కదా. ఎవరికి ఉపయోగం? కుమార్ గారిని ఇప్పుడు ఆ డిఎస్పీ ఉన్నాడు, ఒకటి గుర్తుంచుకోండి. డిఎస్పీ ఈజ్ ఆన్ డెప్యుటేషన్. సిట్టింగ్ డిఎస్పీ ఎక్కడ ఉన్నాడు? ఎగ్జిస్టింగ్ ఆ పరిధిలో ఉన్న డిఎస్పీ ఏం చేస్తున్నాడు? ఆయన కాదు సస్పెండ్ చేసింది, వేరే డిఎస్పీని.
ఎవరి పేరు చెప్పారు ఆయన. ఈ గోశాలను చూసుకుని ఆవులను ఎత్తుకునేవాడిని పట్టుకొచ్చి ఆవును సస్పెండ్ చేస్తే ఎవరికి ఉపయోగం? ఇన్ఛార్జా పోనీ టికెట్ల కౌంటర్లో ఇన్ఛార్జీలు ఇల్లు, ఆ సెక్యూరిటీ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, సెక్యూరిటీ ల్యాబ్స్ సమంజసం. కానీ వీళ్ళందరూ విధి వినాడు. ఇప్పుడు ఉదాహరణకి గౌరవ ఎస్పీ గారు కానీ ఇప్పుడు డిఎస్పీ పని చేయకపోతే ఎస్పీ గారు పరిగెట్టుకొచ్చి అక్కడ రక్షించాడు తెలుసా? అంటే టాప్ అప్ అంటున్నాను. ఈ టాప్ అప్ అన్నదానికి మొదటి నుంచి డెలిగేషన్ పర్కులేట్ అయింది అనుకోండి. ఏమని, అరే బాబు ఇక్కడ పైన టికెట్లు ఇవ్వట్లే, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మీరందరూ, హోంమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు, ఈ నలుగురితో సమన్వయపరిస్తే డైరెక్షన్ ఉంటుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్కి ఏమి జరగకుండా ఒక మొత్తం సెక్యూరిటీ సిబ్బందిని 3,000-4,000 మందిని డిప్లాయ్ చేసేయలేదా? లేదా నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చిన సభకు కానీ ర్యాలీకి కానీ పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఇచ్చారు? ఏమైనా చిన్న పొరపచ్చులు ఏమైనా జరిగాయా? చెప్పండి. ఇది సమన్వయ లోపం అంటారు దీన్ని. కొత్తగా కొమ్ములు వచ్చేట ఎత్తెత్తి చూపించుకున్నట్టుగా చూపించుకుంటే ఏమవుతుంది? నేను టీటీడీ చైర్మన్ ఇవాళ ప్రపంచం తెరబెట్టేస్తానని చూడండి. ఆ చింతమోహన్ పేలుతున్నాడు అసందర్భ పేలపనులు. దర్శనాల టికెట్లు ఎవడు రాసిస్తాడు? ఎమ్మెల్యే ఎంపీ అనేది పదవులు పోయి ఎందుకు పనికిరాని వాళ్ళు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఏంటి అన్నపానాలు లేక, నిజమే అన్నపానాలు పొద్దు నుంచి ఇవ్వలేదు వాళ్ళకి, కానీ దానివల్ల చచ్చిపోయారంటే ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? గేట్లు దర్శనానికి తీశారు. పోనీ అన్నం క్యాంటీన్కి ఓపెన్ చేస్తే పొద్దు నుంచి ఆకలి మీద ఉన్నారు పరిగెట్టి పోయి చచ్చిపోయారంటే అర్థం ఉంటుంది. ఏనా ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ కడుపుకి అన్నం లేదని చెప్పి గన్ను పెట్టి కాల్చి సిరటల్లో. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. వయసు అయిపోయింది కాబట్టి తెలివి తక్కువ మేళం కాబట్టి ఏది పడితే అది పేలుతుంటే అవన్నీ వినాలంటే ఎవరితో అవుతుంది? ఈ చింతమోహన్ అసందర్భ పేలపనులు, ఈ మోహన్ బాబు ఇచ్చిన కాంటాక్ట్ సర్టిఫికేట్, నీ ఇంట్లో సంగతి చూసుకో ఫస్ట్. ఊరిలో కాంటాక్ట్ సర్టిఫికేట్ ఎద్దుకని సార్ ఇక్కడ వాటర్ కూడా మంచి ప్రభుత్వం అని చెప్పిన తర్వాత జరిగినవన్నీ చూసాం కదా. తుఫాన్లు, 47 మంది ప్రాణ నష్టం. ఇది మోహన్ బాబు కాంటాక్ట్ సర్టిఫికేట్ కూడా తెల్లారిసరికల్లా ఏంటైందో చూడమనండి. వీళ్ళే కాంటాక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చేసుకుంటారు. నెంబర్ 1 మార్కులు ఇవ్వాలన్నారా మోహన్ బాబు గారు, బిఆర్ నాయుడు గారు? ఇవ్వనండి. ఎన్ని ఇస్తారు ఇవ్వనండి. మొన్న చెప్పారు. బోల్డ్ మంది ఈవోలు చూసేసాడు కదా, అందరు ఈవోలు చూసాడు, చైర్మన్ చూసాడు కదా ఈయన. ఇవ్వనండి. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు సౌమ్యుడు అన్నట్టు కూడా చెప్పారు. ఎవడికి కావండి? సౌమ్యుడు అయితే ఎవడికి కావాలి, అయితే హార్ష్గా ఉంటే ఎవడికి కావాలి? పని కావాలి. అక్కడ ప్రాణాలకు పోయినప్పుడు బాధ్యత ఏది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.